ఎలా ఉన్నారు అందరూ? డైలీ కరెంట్ అఫైర్స్ బై కేఎస్ఎన్కేకు స్వాగతం. అంతర్జాతీయ అంశాలు. సైప్రస్తో సుదృఢ బంధం. భారత్ సైప్రస్ మధ్య ఇక వ్యూహాత్మక భాగస్వామ్యం జరుగుతుందని మోడీ గారు తెలిపారు. రక్షణ సహకారంలో 5 ఏళ్ల రోడ్ మ్యాప్ ఆవిష్కరించారు. ప్రధాని మోదీతో సైప్రస్ అధ్యక్షుడు నికోస్ భేటీ. 6 ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు. ఢిల్లీలో శుక్రవారం ప్రధాని మోదీతో కలిసినటువంటి సైప్రస్ అధ్యక్షుడు నికోస్ ప్రాంతీయ రాష్ట్రీయ విషయాలకు వస్తే 1 కోటి మందితో యోగాంధ్ర 26 జరపాలని నిర్ణయించారు. ప్రతి ఏటా జూన్ 21న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అమరావతిలో 25,000 మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిపించాలని, అదే మాదిరిగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క థీమ్తో అన్ని జిల్లాలలో యోగాంధ్ర 26ను జరపాలని నిర్ణయించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే వాయు అస్త్ర విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. గత నెల 18, 19 తేదీల్లో రాజస్థాన్లోని పోఖ్రాన్లో, ఆ తర్వాత 26, 27 తేదీలలో ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ వద్ద ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు కంపెనీ తెలిపింది. లాయిటరింగ్ మ్యూనిషన్లు, ఆత్మాహుతి డ్రోన్లు. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది అని ప్రైవేట్ రక్షణ సంస్థ అయిన నివే లిమిటెడ్ వాయు అస్త్ర లాయిటరింగ్ మ్యాన్యుయేషన్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం సక్సెస్ అయిందని వెల్లడించారు. స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-1 పరీక్ష విజయవంతమైనదని రక్షణ శాఖ శుక్రవారం తెలిపింది. ఒరిస్సాలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో చేపట్టిన ఈ ప్రయోగంలో అన్ని రకాల పరిమితులను అధిగమించిందని వెల్లడించింది. స్ట్రాటజీస్ ఫోర్సెస్ కమాండ్ సారథ్యంలో ఈ పరీక్ష జరిగిందని తెలిపింది. 700 నుంచి 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగే సత్తా ఉన్న అగ్ని శ్రేణిలోని 1, 2, 3, 4 క్షిపణులు ఇప్పటికే ఆర్మీలో విధుల్లో ఉన్నాయి. మెక్సికోలో పీలే విగ్రహ ఆవిష్కరణ చేశారు. కామన్గా ఈ ఫుట్బాల్ మ్యాచ్లు జరిగే మెక్సికోలోని గ్వాడలహారాలో బ్రెజిల్ దివంగత దిగ్గజం పీలే భారీ విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. WFI తీరును తప్పుపట్టిన ఢిల్లీ హైకోర్టు 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్కు అర్హత సాధించి 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురైంది వినేష్ ఫోగట్. ఆ తర్వాత రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించిన వినేష్ ఫోగట్ రాజకీయాల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో తల్లి అయిన వినేష్ ఫోగట్ ఇప్పుడు తాజాగా తిరిగి మ్యాచ్పై అడుగుపెట్టేందుకు ప్రయత్నించగా WFI ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై వినేష్ ఫోగట్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DK ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కడియాలతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రసూతి విరామం నుంచి తిరిగి బరిలోకి దిగాలనుకుంటున్న రెజ్లర్ను తల్లి అయినందుకు నిందించకూడదని ధర్మాసనం వెల్లడించింది. దేశంలో మాతృత్వానికి ఎంతో గొప్పదనం ఉందని, వినేష్ పట్ల రెజ్లింగ్ సమాఖ్య ప్రతీకార ధోరణితో వివరించకూడదని ధర్మాసనం నొక్కి చెప్పింది. ఫైనల్లో యుకీ జోడీ. జెనీవా ఓపెన్లో యుకీ బాంబ్రీ జోడీ సత్తా చాటింది. శుక్రవారం పురుషుల డబుల్స్ సెమీస్లో యుకీ మైకేల్ వీనస్ న్యూజిలాండ్ ద్వయం 7-5, 6-3తో చెక్ జంట పీటర్ రికెల్, ఆడమ్ పౌలాసెన్తో మట్టి కనిపించింది. 1 గంట 12 నిమిషాలు సాగిన పోర్లో బాంబ్రీ వీనస్ జంటదే ఆధిపత్యం. ఇక టైటిల్ పోర్లో రొమైన్ ఆర్నెడో మార్కో పోర్మాన్ను ఢీకొంటుంది. అనిమేష్ డే జాతీయ రికార్డు. జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో జాతీయ రికార్డు నిమిషాల వ్యవధిలోనే 2 సార్లు బద్దలైంది. శుక్రవారం పురుషుల 100 మీటర్ల సెమీస్లో తొలి హీట్లో అనిమేష్ కుజూర్ పేట ఉన్న జాతీయ రికార్డు 10:18 సెకండ్లను గుర్విందర్ వీర్ సింగ్ బ్రేక్ చేశారు. కొద్దిసేపటికే సెమీస్ 2వ హీట్లో అనిమేష్ 10:15 సెకండ్లలోనే పరుగు పూర్తి చేసి తిరిగి జాతీయ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడు 2026 కామన్వెల్త్ క్రీడల అర్హత ప్రమాణాన్ని కూడా అందుకున్నాడు.
శనివారం ఫైనల్ జరగనుంది. లాంగ్ జంప్ మహిళల విభాగంలో గత ఏడాది శైలి సింగ్ నెలకొల్పిన రికార్డును యాంసీ సోజాస్ బద్దలు కొట్టింది. శైలి రెండో స్థానానికి పరిమితమైంది. క్వార్టర్ ఫైనల్లో అష్మిత మలేషియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్ ప్రపంచ 71వ ర్యాంకర్ అష్మిత చాలిహా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా ప్రపంచ 51వ ర్యాంకర్ మాలవిక 38వ ర్యాంకర్ దేవికా సిహార్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. ఇవే 22-23 తేదీకి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. ఈ ఛానల్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.